ఈ రోజు రెసిపీ వచ్చేసి జొన్న దోశలు. చాలా క్రిస్పీగా మరియు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు బియ్యం వాడకుండా, నూనె కూడా లేకుండా ఈ దోశలని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఒక బౌల్లో 2 కప్స్ జొన్నల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పసుపు రంగులో ఉండే జొన్నలైనా తీసుకోవచ్చు. ఇలా 2 కప్పుల జొన్నలు వేసుకుని నీళ్లు వేసి శుభ్రంగా 3 సార్లు కడిగి మరికొన్ని నీళ్లు వేసి 7 నుండి 8 గంటల పాటు నాననివ్వాలి. జొన్నలు నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. మీరు కంపల్సరిగా 7 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోండి. 1 కప్పు మినప్పప్పుని తీసుకోండి. ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు మినప్పప్పుని, 1 స్పూన్ మెంతుల్ని వేసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి తీసుకోండి. మినప్పప్పు 4 లేదా 5 గంటలు నానితే సరిపోతుందండి. అందుకని జొన్నలు నానబెట్టిన 2-3 గంటల తర్వాత నానబెట్టుకోండి. మార్నింగ్ టైంలో నానబెట్టుకున్నానండి నేను. ఇలా ఈవినింగ్ టైంలో మినప్పప్పు కూడా బాగా నానింది. ఇప్పుడు జొన్నల్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కంపల్సరీగా 8 గంటలు నానబెట్టుకోవాలండి జొన్నలు. ఇలా జొన్నలు కూడా బాగా నాని ఉంటాయి. 10 నిమిషాల ముందే అటుకుల్ని కూడా నానబెట్టుకున్నానండి. నేను కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకున్నాను. మీకు కావాలంటే పల్చటి అటుకులైనా వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పల్చని అటుకులు వేసుకుని ఉంటే గ్రైండ్ చేసేటప్పుడే వేసుకోండి. మిక్సర్ జార్లో నానబెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అదే మిక్సర్ జార్లో 8 గంటలు పూర్తిగా నానిన జొన్నల్ని కొంచెం కొంచెంగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. జొన్నలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం జొన్నలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొన్ని నీళ్లు ముందుగానే నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మినపప్పు వేసుకున్న గిన్నెలోనే ఈ జొన్న పిండిని కూడా వేసుకోవాలి. మిగతా జొన్నల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని 7 లేదా 8 గంటల పాటు ఫర్మెంట్ అవ్వడానికి వదిలేయాలి. మీరు ఈ దోశల్ని సమ్మర్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే నైట్ టైం పిండిని లేటుగా గ్రైండ్ చేసుకుని ఫర్మెంట్ చేసుకోండి. ఎందుకంటే జొన్న పిండి తొందరగా పులిసిపోతుంది. అందుకని నైట్ టైం లేటుగా గ్రైండ్ చేసుకుంటే ఉదయానికి చక్కగా పిండి రెడీ అవుతుంది. అదే మీరు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జొన్న పిండిని ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసుకోవచ్చు. 7 గంటల తర్వాత పిండి చక్కగా పులిసిన తరువాత నేను చూపిస్తున్నాను. ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ ని, కొన్ని నీళ్లు వేసుకుని పిండిని ఒకే డైరెక్షన్ లో ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు ఎలా వేయాలో చూపిస్తాను, చూడండి. పాన్ బాగా వేడైన తర్వాత కొన్ని నీళ్లు జల్లుకోవాలి. వీటిని ఏదైనా కాటన్ క్లాత్ తో అయినా టిష్యూ పేపర్ తో అయినా ఇలా శుభ్రంగా తుడుచుకోవాలి. 1 గరిటెడు పిండిని వేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ చేసే వాళ్ళు అయి ఉంటే మీరు ఈ ప్లేస్ లో ఆయిల్ ని స్కిప్ చేసుకోవచ్చండి. ఆయిల్ లేకపోయినా కానీ ఈ దోశలు బాగా వస్తాయి. దోశ ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ ని వేసుకొని ఇలా దోశని తీసుకోవాలి. కావాలంటే మీరు 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చండి. మరో దోశ కూడా వేస్తాను, చూడండి. దోశకి మధ్య మీరు పాన్ ని వాటర్ తో స్ప్రింక్ చేసి టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోండి. సేమ్ ఇలానే దోశను వేసుకొని నేను ఇంకొంచెం హెల్దీగా చేసుకోవడానికి క్యారెట్, బీట్రూట్ ని కూడా వేసుకుంటున్నాను. తురుముకున్న క్యారెట్, తురుముకున్న బీట్రూట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం కాలిన తర్వాత ఆయిల్ ని వేసుకోవాలి. ఇలా దోశ మంచి కలర్ వచ్చిన తర్వాత హాఫ్ కి ముడుచుకుంటే క్రిస్పీగా ఉండే జొన్న దోశలైతే రెడీ అవుతాయి. ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ మరియు హెల్దీ రెసిపీతో.